ఇక్కడ లేడీస్ డ్రెస్ విషయంలో ఎంత పొదుపుగా ఉన్నారో వీళ్ళ అందాలు చూస్తూ ఉంటే మతిపోతుందంటే నమ్ము. రే అదే నీకు పెళ్లి అయిపోయింది కదా, నువ్వెందుకు చూస్తున్నావు? రే నాకు పెళ్లి మాత్రమే జరిగిందిరా, తక్కనివేమీ జరగలేదు. ఊళ్ళో నా పిల్లని ఒంటరిగా వదిలేసి వచ్చేదంట్రా. ఊరికే ఎందుకురా ఏడుస్తావు? అదే ఊళ్ళో మీ నాన్న ఉన్నాడుగా. అదేరా నా భయం, వాడు అసలే గోపాలకృష్ణుడు తెలుసా? రే ఆ సంగతి సరే గాని తనకి పెళ్ళైందో లేదో ఎలా తెలుసుకోవడం? మెళ్ళ తాళి బుట్టు కూడా లేదు. ఒకవేళ వాళ్ళ ఆయన తాళి తాకట్టు పెట్టి తాగేసాడేమో. లేకపోతే ఏంటి బచ్చా, మనూరు అమ్మాయిలే పెళ్ళైన తర్వాత తాలిబొట్లు దాచిపెట్టి తిరుగుతున్నారు. ఇదేమో ఫారిన్ అయ్యే తాలిబొట్లు మెట్టెలు కనబడలేదంటే ఎట్లా? ఆ అమ్మాయికి పెళ్ళైందో లేదో తెలుసుకోవాలంటే ఒకే ఒక దారి ఉంది. ఏంటది? తిన్నగా వెళ్ళి ఆ అమ్మాయిని అడిగే. అవును కదా, కరెక్ట్. నేను అడుగుతాను. రే చంటి, సూపర్ ఐడియా ఇచ్చావురా. నిజంగానా? అంటే తనకు పెళ్ళి అవ్వకపోతే నాకు వర్కౌట్ అవుతుంది కదా? ఏంటి? ఒరేయ్ నీకు అమ్మాయిల గురించి సరిగ్గా తెలీదురా. వాళ్ళ వెనక ఎవరు పడకపోతే చింపిరి జిత్తు వేసుకొని చిరిగిపోయిన బ్యాగ్ చంకర తగిలించుకొని తిరుగుతారు. అదే ఎవరైనా వాళ్ళ వెంట పడుతున్నారని తెలిసిందే అనుకో, దాంతో పూర్తిగా మారిపోతారు. చింపిరి జిత్తుకి హెయిర్ డ్రెస్సింగ్ చేయిస్తారు, ఫేడ్ అయిపోయిన ఫేస్ కి ఫేషియల్ చేయిస్తారు, ఐబ్రోస్ ని ట్రిమ్మింగ్ చేయిస్తారు, హై హీల్స్ వేసుకుంటారు. ఇలా డెవలప్ అయి ఒరే కళ్యాణ్ సారీ. హాయ్. ఆగు. జస్ట్ వెయిట్. రిలాక్స్. 2 minutes. నేను చెప్పాల్సింది చెప్పేసి బయటకు వెళ్ళిపోతాను. ఓకే? ఇప్పుడు నీకేం కావాలి? నాకు విషయం తెలియాలి. వాట్? ఇప్పుడు నేను అడిగే మాటకి నీ కోపం రావచ్చు, బట్ నేను అడగకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నావా లేకపోతే ఎవరితోనైనా ఉంటున్నావా? ఇదంతా అడగడానికి నువ్వెవరివి? ఫ్రెండ్షిప్ గురించి నువ్వు మాట్లాడుకో. కరెక్ట్. ఖచ్చితంగా నీకు ఇలా కోపం వస్తుంది. జరిగింది నేనే మర్చిపోలేకపోతున్నాను, నువ్వెలా మర్చిపోతావు? సో నన్ను కొట్టచ్చు, తిట్టచ్చు, యు హావ్ ఆల్ ది రైట్స్. నిషా, జస్ట్ 2 minutes వెయిట్. ఎందుకు వచ్చానో చెప్పి వెళ్తాను. ఆ రోజు నా ఫ్రెండ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసినందుకు ఐ రియల్లీ వాంటెడ్ టు థ్యాంక్ యూ. థ్యాంక్స్. సిగ్నల్ పడిపోయింది. ఐల్ క్యాచ్ యూ లేటర్. బాయ్. కాదు మావా, తప్పే. నువ్వు అడ్వైస్ ఇచ్చేటప్పుడు నిన్ను మధ్యలో కట్ చేసి వెళ్ళడం నిజంగా పెద్ద తప్పే. అది కాచంటే వెళ్ళి నీ ఫ్రెండ్ అని చెప్పాను, అయినా పట్టించుకోకుండా పొగరుగా మాట్లాడింది. కరెక్టరా? నువ్వు నాకు అడ్వైస్ ఇచ్చావు చూడు, అది సూపర్ రా. నాకు కావాల్సింది అదే. అప్పుడే నేను బాగుపడతాను. రే మధ్య నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను రా. ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నా. ఒరే నేను ఒకటే చెప్తాను రా, నువ్వు నా మొహాల కాండ్రిని చుమ్మేసాయి. అంతెందుకు, చెప్పుతో కొట్టు, నేను తట్టుకుంటాను రా. ఎందుకంటే నీది నాది ఒకటే ఊరు, మన ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అందుకని నేను ఫీల్ అవ్వడం లేదురా. కానీ మాట్లాడుతూ ఉంటే చెప్పా పెట్టకుండా కట్ చేసి వెళ్ళిపోతున్నావు చూడు, అది మాత్రం తట్టుకోలేకపోతున్నాను రా. గుండెలు పిండేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే నేను ఒంటరిగా మాట్లాడుతూ ఉంటే చూసే వాళ్ళంతా నన్ను ఒక మచ్చా కళ్యాణ్ మళ్ళీ వెళ్ళిపోయాడా? హాయ్. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఎందుకు నా వెంటబడి ప్రాణం తీస్తావు? ఇడియట్, స్టూపిడ్. ఇలాగే తిట్టాలనుకుంటున్నావు? కూల్. పబ్లిక్ ప్లేస్ లో నిలబడి మనం ఇలా గొడవ పడుతుంటే మనం ఇద్దరు లవర్స్ అనుకుంటారు. ఆ తర్వాత నీకు మళ్ళీ కోపం వస్తుంది. ఎందుకు ప్రాణం తీస్తావు? లిసన్ నిషా, నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. జస్ట్ సారీ. ఎందుకని అడగవా? సరే నేనే చెప్తాను. ఆ రోజు జరిగిన సంఘటనకి ఐ రియల్లీ వాంట్ టు అపాలజైజ్. నిషా, నీ అయ్యా వదలరా. వదలను. ఎందుకు చిన్నపిల్లలాగా నా చేపట్టుకొని వస్తున్నావు? బ్రేక్ డౌన్ నేను బస్సుని వదిలేసినట్టు నువ్వు నన్ను ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతావుగా. ఇప్పుడు కూడా నువ్వు నీటిలో దూకేసి వెళ్ళిపోతే అందుకే ఎంత గట్టిగా పట్టుకొని వస్తా. సరే వదిలే. ఈరోజు ఎలాగైనా తనకు పెళ్ళైందో లేదో తెలుసుకోవాలరా. సారీ మచ్చా, తనకి పెళ్ళైందో లేదో నువ్వు తెలుసుకునే లోపు తనకు షష్టి పూర్తి కూడా అయిపోతుంది. అవును, వెళ్ళగానే అడిగేయగలవా ఏంటి? స్టెప్ బై స్టెప్ మాటలోకి దింపి అడగలరా. ఆహా, నువ్వు ఇలాగే స్టెప్ బై స్టెప్ అని ఆలోచిస్తూ ఉండు, ఈ లోపు పుణ్యకాలం గడిచిపోతుంది. చంటి అక్కడ అక్కడ ఉందని తెలిసే మనం ఇక్కడికి వచ్చాం. ముందు వెళ్ళు. ఇప్పుడు నీకేం కావాలి? నిషా, ఒక్క నిమిషం నేను చెప్పేది. నువ్వేం చెప్పొద్దు, గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏ మాట్లాడితే మనసు మారిపోతుందేమో అని భయమా? నాకు అలాంటి భయం లేదు. అయితే మాట్లాడు. నేను ఎందుకు మాట్లాడాలి? నిషా, పాస్ట్ ఇస్ పాస్ట్. స్టాప్ ఇట్. అన్నిటికీ ఒక లిమిట్ ఉంది, కానీ నువ్వు ఓవర్ గా ఇరిటేట్ చేస్తున్నావు.
ఇప్పుడు ఏం చెప్తానంటావు? సారీ చెప్తావు. సారీ చెప్తే ఆగిపోయిన నా పెళ్లి మళ్ళీ జరుగుతుందా? లేక పెళ్లి చేసుకోకుండా నీతో పారిపోయిన నన్నాడే అమెరికా పెళ్లి కొడుకు వాడు తిరిగి వస్తాడా? నీ వల్ల నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానో తెలుసా? మా అక్క, మా ఫ్రెండ్స్ అందరితో గొడవ పడి ఒంటరిగా జీవిస్తున్నాను. వీటన్నిటికీ కారణం ఎవరు? నువ్వే. సారీ చెప్పినందువల్ల ప్రయోజనం ఏంటి చెప్పు? ఈ జన్మలో మళ్ళీ నేను కలవకూడదనుకున్నాను, నా తలరాత. ఎనీవే, నథింగ్ ఇస్ గోనా వర్క్ అవుట్. డోంట్ హ్యావ్ ఎనీ హోప్స్, ఓకే? పాప మచ్చా, ఇంకా తనకి పెళ్లి కాలేదు. అవును మావా, ఇంకా నా పిల్లమే నన్ను ముద్దు పెట్టుకోలేదు, నువ్వు ముద్దు పెట్టుకుంటావేంట్రా? మావా, చాలా సంతోషంగా ఉందిరా. అవునరా, పెళ్ళైన వాళ్ళని విడదీస్తే మీ నాన్నకి సంతోషం, పెళ్లి జరగాల్సిన అమ్మాయికి పెళ్లి చెడిపోతే నీకు సంతోషం. ఎందుకురా మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారు? ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను నా లవ్ ని. ఈ విషయం గనక మీ బాబుకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అల్లలకి భయపడితే సముద్రంలో చేపలు పట్టగలమా బాసు? లవ్ లో ఇవన్నీ సర్వసాధారణం రా. నాకు తెలియక అడుగుతాను రా. ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదని కాండ్రించి ఉమ్మేసినా కూడా నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడుతున్నావురా? పోర్రా, మళ్ళీ లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది, అంతా వర్కౌట్ అవబోతోంది. మై న్యూ లవ్ స్టోరీ బిగిన్స్. టైటానిక్ హీరోలు అలా ఫీల్ అయిపోకరా, జారి పడ్డామంటే దండేసేస్తారు. Hi, Nisha. This is Lenya. Call me back. Hi, Nisha. This is Dr. Donald here. For tomorrow's meeting, we need those documents. Do not tell me reasons the last minute, okay? హాయ్ నిషా, కళ్యాణ్ హియర్. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వెయిట్, ఫోన్ కట్ చేయొద్దు. టుమారో ఇస్ అ వెరీ స్పెషల్ డే ఫర్ us. కెన్ యూ గెస్ వాట్? ఓకే, నేనే చెప్పేస్తాను, కానీ ఇప్పుడు కాదు, రేపు నేను మీట్ అయినప్పుడు. టిల్ దెన్ టేక్ కేర్, బై. రే సన్నాసి, అయ్యయ్యో నా పిల్ల. ఏంట్రా? అందరూ సాంగ్ కోసం ఊరు నుంచి ఫారిన్ వస్తారు. నేను ఫారిన్ లో ఉండి కూడా అనకాపల్లి వెళ్ళాను. నన్ను సాంగ్ లో కూడా సుఖపడి అవ్వలేదు కదరా. సాంగ్ సాంగ్లు మీలాంటి హీరోలో చేయాలా? నాలాంటి కమెడీని చేయకూడదా? ఆయన నీకంటే మీ నాన్నే బెటరు. ఆయన నిజ జీవితంలోనే మమ్మల్ని విడదీశాడు, నువ్వు కళలో కూడా మమ్మల్ని విడదీశావు. ఇప్పుడు నా పిల్ల మళ్ళీ కళలోకి వస్తుందో లేదో తెలియడం లేదే. సరోజా, నా రోజా. చంటి లుంగి విప్పేసి షార్ట్స్ వేసుకోవా? ఎందుకురా? నిషా ఇంటికి వెళ్ళి ఒక హాయ్ చెప్పొద్దాంరా. ఒరేయ్, దెయ్యాలు తిరిగే టైంలో బోతంలో పట్టుకున్నావేంట్రా? నీకు టైం పాడు లేదా? నా వల్ల కాదు. ఈ రోజుతో మనం మీటే సంవత్సరం అవుతుంది. ఇదే రోజు, ఇదే టైం. మన యానివర్సరీ సెలబ్రేట్ చేద్దామని. చంటి, మావయ్య వస్తాడంట. ఆగా వారం నుండి నాకు ముఖ్యమైన ఫోన్ రావాలా? అదే ఇది, మీ అత్తని కాఫీ అడ్డు రమ్మని అరగంట అయింది. ముందు ఆ పని చూడు. సరే మావయ్య. మల్లిక, నీ మట్టుకు నువ్వు ముద్దులు ఎట్టేస్తున్నావు ఎడాపడా. అదే గనక మా ఆవిడెత్తితే నా పరిస్థితి ఏంటి? నిన్ను చంపేసి నీకు పిండా కూడా పెట్టేసి ఉండేదిరా. నువ్వా? ఒరే దరిద్రుడా, నేను పెళ్లి చేసుకుని కూడా ఇక్కడ బ్రహ్మచారిలో తిరుగుతూ ఉంటే నువ్వు సెకండ్ తిరుగుతున్నావా? ఉండు, వచ్చి నీ పని చెప్తాను. పక్కనే నా పిల్ల ఉంటుందో సరేవరా. చంటి, నేను నెల తప్పా. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు నెల తప్పావా? నెల తప్పింది నేను కాదు, మా నావు. దానికి నెల తప్పితే సీమంతం చేయించి దాన్ని పుట్టింటికి పంపించు. ఆల్రెడీ ఇక్కడ కాలుతోంది. ముందు నా పిల్లలకి పోనివ్వండి. ఏటా తొందర? అన్నయ్య, ఇక నీతో నేను మాట్లాడను. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. మా ఆయన కూడా నీతో మాట్లాడనంటున్నారు. ఇక నువ్వు కూడా నాతో మాట్లాడకు. నాకు ఎర్రెక్కిందంటే నేను తిట్టేస్తాను. మాట్లాడను అంటూ ఇంతసేపు మాట్లాడతావంటే ముందు నా పిల్లడికి పోనివ్వండి. బావా, నేను చెప్పింది కొన్నావా? అదే ఫారిన్ జెడ్డి. పారిన చెట్టియాగా ఎవడైనా ఉతికి ఆరేసుకుంటే ఎత్తుకొచ్చేస్తాను. ముందు నా పిల్లాడికి పోనివ్వండిరా. మావా, నేను సరోజని మాట్లాడుతానా? రోజా రోజా సరే సరే. హలో హలో సరే సరే. హాయ్. ఏ వద్దన్నా ఎందుకు ఇలా ఫాలో అవుతావు? నువ్వెంత ట్రై చేసినా నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. ఐ హేట్ యు.
నిన్ను తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతోంది. నిషా ఒక్క నిమిషం నేను చెప్పేది ఇదిగో చూడు కళ్యాణ్, ఇంకొక అడుగు ముందుకేసినా అరిచి గోల్ చేస్తాను. అరు అందరూ వింటారు. అరు నేను చూస్తున్నాను, చాలా ఓవర్గా చేస్తున్నావు. నేనేం తప్పు చేశాను? నన్నేదో హంతకుని చూసినట్టు చూస్తున్నావు. పెళ్లి ఆగిపోయింది నీకు మాత్రమే కాదు, నాకు కూడా. నీకు పెళ్లి ఫిక్స్ చేసిన అదే ముహూర్తానికి ఊళ్ళో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. నీకు ఆ విషయం తెలుసా? నీ పెళ్లి ఆగిపోయిందని తెలియగానే నేను నా పెళ్లి ఆపేశాను. ఆ విషయమైనా నీకు తెలుసా? ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచిస్తున్నావు. ఇందులో నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. మా నాన్న చేసిన తప్పుకి నన్నే చేయమంటావు నిషా? నేను చేసిన పెద్ద తప్పు నిన్ను లవ్ చేయడమే. అందుకే నేను నీ వెంట పడ్డాను, నీకు హెల్ప్ చేస్తున్నట్టు నీతో తిరిగాను. మన మధ్య ఇంత జరిగింది, అసలు ఏమీ జరిగినట్టు ఎందుకు నిషా నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు? ఇన్ని రోజులుగా నేను నీ వెంట తిరుగుతూనే ఉన్నాను. నా మీద కొంచెం కూడా నీకు లవ్ కలగలేదా? టాక్సీ. నిషా నేను ఎంత చెప్పినా నువ్వు మారవా? పో నిషా పో. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, కానీ నీ ఈగో వల్లే చెప్పలేకపోతున్నావు. ఏదో ఒక రోజు నువ్వు నా లవ్ ని ఫీల్ అవుతావు, అప్పుడు నా కోసం నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు. ఆ రోజు నొప్పెడుతుందా? బాగా నొప్పెట్టాలరా. అయినా కళ్ళు మూసుకొని రోడ్డు మీద నడుస్తారంటరా. నీకు ఇలా జరిగిందని మీ నాన్నకు తెలిస్తే ఆయన ప్రాణాలే వదిలేస్తాడరా. కానీ నువ్వు ప్రాణాలతో ఉన్నవో లేదో చూడకుండానే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందిరా. నీ టైం బాగుండి చిన్న దెబ్బతో తప్పించుకున్నావు. ఒకవేళ కాలో చెయ్యి విరుగుంటే నువ్వు జీవితాంతం బాధపడేవాడివి. నా మాట విను మచ్చా, ఈ లవ్ గివ్ నీకు సరిపడవరా. అందుకని ఊరు వెళ్ళిపోదాం రా. Hey Lynn, let's go. What happened? Tell me what happened. No, nothing. What's wrong? Huh? What's this? Who's this? Steve, my ex-boyfriend. Oh. You know, Steve had been behind me for the last 3-4 years and I totally ignored him. He's going to go out of my life forever. He just came to tell me that he's getting married to somebody else. I can't take this. It's too hard. I was so stubborn, so stupid. I know I love him, but it's too late now. హలో మావా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంకా నయ్యం, ఈ రోజైనా నువ్వు ఫోన్ తీసావు. నీకు విషయం చెప్పనా? నిన్ను వదిలేసి వచ్చిన దగ్గర నుంచి నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నాకు అసలు నిద్రే పట్టడం లేదు మావా. ఏం సారు, నేను గుర్తొచ్చి నిద్ర రావడం లేదా? కాదు, దోమలు కుట్టి నిద్ర పట్టట్లా. నేను అప్పుడే అనుకున్నాను, దోమలు కుట్టకపోతే నువ్వు కుంభకర్ణుడు చెల్లెళ్ళ నిద్రపోతావు కదా. ఇంతకీ నువ్వు ఎప్పుడొస్తావు మావా? కళ్యాణ్ వస్తే గానీ నేను రాలేను సరు. చెప్పు. సరు, నీ వాయిస్ విన్న దగ్గర నుంచి నాకు తెగ మూడొచ్చేస్తుంది. ఒక్క ముద్ద ఇవ్వవా? వద్దు మామా, చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారా? వీళ్ళందరూ. అలా అంటే ఎలా? అందరూ చెప్తున్నారు కదా, ఇచ్చేయమ్మా. ఏమంటారు? ఏమే మాలోకం, ఇదేమైనా పబ్లిక్ మీటింగా? లౌడ్ స్పీకర్ పెట్టి అందరికి వినిపిస్తున్నావు. నీకు అసలు బుద్ధుందా? ఈ రోజు ఆదివారం కదా మామా, టీవీలో ఏ సీరియల్ రావడం లేదు. అందరూ బోర్ కొడుతుందని చెప్పారు. నేనే ఈ రోజు మా మామ ఫోన్ చేస్తాడు, నేను స్పీకర్ ఆన్ చేస్తాను, మీరంతా వచ్చి వినండి అని నేను చెప్పాను. వచ్చి నీ బుర్ర రామకీర్తన పాడిస్తాను. పెట్టవే ఫోను. Would you like to have something? Nothing, thank you. Oh, okay. Thank you. కళ్యాణ్, 5 నిమిషాల్లో 10 కాల్స్. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. థ్యాంక్స్ నిషా. చెప్పు. ఐ వాంట్ హియర్ ఇట్.
ఆ 3 మాటలు చెప్పు నిషా. జస్ట్ టెల్ మీ. కమ్ ఆన్. I will kill you. Nothing. దిగమ్మా. ఎవరిది? రా. ఏంటి ఎవరా గుర్తుపట్టావా? జడ్జి గారి కూతురు. అదే మన ఇంటికి రాబోయే కోడలు. నా కొడుకు తనని ఎప్పుడైనా పెళ్లి చేసుకొని, కానీ నా కోడలు నా ఇంట్లోనే ఉండాలి. మా ఇంటి పెళ్లిని మాతో పంపించండి అని వాళ్ళ నాన్నని అడిగి మరీ తీసుకొచ్చాను. ఇక నుంచి తను ఇక్కడే ఉంటుంది. మహాలక్ష్మిలా ఉంది. వాటర్ మెలన్, పొమోగ్రనేట్, గ్రేప్స్, యా. వాట్ హ్యాపెన్ నిషా? తెలీదక్క, తన ఫోన్ తీయట్లేదు. కృష్ణ కంటి వెయిట్. వాడు వచ్చేటప్పుడు నేను ఫినిష్ చేస్తా. సారీ సారీ సారీ, చాలా లేట్ అయిపోయింది. Why సారీ. so late? సారీ నిషా. హాయ్, హౌ ఆర్ యు? వన్ సెకండ్. యా, ఐఎమ్ కళ్యాణ్. థ్యాంక్ యూ. యా, ఐ నో. నిషా పెళ్లి ఆపింది నువ్వే కదా? కృష్ణ leave it, please. అది అవన్నీ ఇప్పుడు నేనైతే ఊరికే వదిలిపెట్టేవాడిని కాదు. అదే కనుక ఇక్కడ చేస్తుంటే 2 ఏళ్ళు జైల్లో పెట్టించేవాడిని. అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నావా? ఐఎమ్ నిషాస్ బావా అండ్ ఐ హావ్ ఆల్ ద రైట్ టు డూ దట్. నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నా ముందు నాతో మాట్లాడు. Hey, wait. నేను మాట్లాడతాను. ఇలా చూడండి, మీ సిస్టర్ని లవ్ చేస్తున్నాను. తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిషా నాకు అంతా చెప్పింది. నాకు ఓకే, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. స్టాప్. ఏంటి నీకు ఓకే? నాకు ఓకే కాదు. నీ గురించి నేను తెలుసుకోవాలి. నేను ఇలా అనుంటే మన పెళ్లి అసలు జరుగుండేదే కాదు. కాసేపు మాట్లాడుకో. ఇక్కడికి నేను తీసుకొచ్చింది కార్ డ్రైవ్ చేయడానికి, అర్థమైందా? మీరు నిషాని పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నగారు ఒప్పుకుంటారా? మీకు మా నాన్న గురించి తెలియదండి. నేను ఆయన థిక్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళం. నేనేమనుకుంటానో ఆయన అదే అనుకుంటారు. నాకేది ఇష్టమో ఆయనకి అదే ఇష్టం. ఐ సీ. పెద్దవాళ్ళ అంగీకారంతోనే పెళ్లి జరగాలి. కళ్యాణ్, మీ విలేజ్ లో తాటి ముజులు, పుల్లైసు, మామిడి తండ్రులు అన్ని దొరుకుతాయా? బోల్డ్ దొరుకుతాయి. మీరు రండి, అంతకన్నా పెద్ద ఎంటర్టైన్మెంట్ ఉంది. ఓ రియల్లీ? ఐ విల్ కమ్. నేను వెంటనే మా నాన్నతో ఈ విషయం మాట్లాడి మీకు చెప్తాను. ష్యూర్. అనా అనా రానా అట్లా బిగదీసి కూర్చుంటే ఎట్ట చెప్పు. అనా చాన్నాళ్ళ తర్వాత కిట్టి ఫోన్ చేశాడు, వచ్చి మాట్లాడరాదా? ఏంట్రా మాట్లాడబోతున్నారా? నువ్వు మాట్లాడరా, భయపడతారా? అయ్యా, అదే ఆయన గొంతు వింటేనే నాకు గుండె జారిపోతుంది. నువ్వు కానీ నాన్న, ఎలా ఉన్నారు నాన్న? నాన్న, నేను ఊరికొద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వద్దాం అనుకుంటున్నావు? రేపటి నుంచి ఒక 4 రోజులు సెలవులు ఉన్నాయి. అందుకని. ఏంట్రా మాట్లాడడం ఆపేశావు? నాన్న మీద కోపమా? నన్ను క్షమించరా. అయ్యో, ఏంటన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నేనేదో తెలియక చేశాను. ఇకపై అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. వెంటనే బయలుదేరి ఊరుకురా. సరే సరే, ఊరికొచ్చేస్తాను నాన్న. ఉంటాను నాన్న. ఓకే. రే, ఏంట్రా నవ్వుతున్నావు? ఏడుస్తున్నారా? రే మావా, నేను మా నాన్న ఒకటయ్యారా? పెద్ద సూర్యవంశం వెంకటేష్ ఫ్యామిలీ. మీరిద్దరు కలిసిపోతే నేను ఫీల్ అవుతాను అనుకున్నావా? నేను నా పిల్లాన్ని తలుచుకొని ఫీల్ అవుతున్నాను రా. రేపు నైట్ నాకు ఫస్ట్ నైట్. లష్ గ్రీనరీ. హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్. ముందుంది ముసళ్ళ పండగ. మన కృష్ణయ్య వచ్చాడు, రావే. వస్తున్నానండి. నమస్కారం. నమస్కారం. బాగున్నామండి. నమస్తే అండి. నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ శ్రీనివాస్, వాడి అమ్మ నాన్న. నేను మాట్లాడొస్తాను. ఒక నిమిషం. ఏంటి కళ్యాణ్? మీరు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోండి. మీరు వచ్చిన విషయం మా నాన్నతో చెప్పి మిమ్మల్ని తీసుకెళ్తాను. నో ప్రాబ్లం. ఇఫ్ యు నీడ్ ఎనీ హెల్ప్ టేక్ కృష్ణ. No, no, no. I'm very tired. See, Kalyan. By the way, is there any Mexican here? బర్గర్లు, పిజ్జాలు ఇక్కడ ఉండవు. కావాలంటే బసార్ వాళ్ళు వేయించిస్తారు, తినండి. You silly moron. Wow. నిషా, ఏం లేదు, బాగా రెస్ట్ తీసుకో. అదలా ఉంచు కళ్యాణ్. మీ నాన్నగారు ఏమన్నా కోపడకుండా మెల్లిగా మాట్లాడు. ఓకే? You don't worry. I'll take care. See you. యా. నువ్వేం కంగారు పడకురా బంగారం. నేను వచ్చేస్తున్నాను. వస్తున్నాను కదా, వచ్చేస్తా. ఏంట్రా, వెళ్దామా? మచ్చా, చుట్టూ తిరిగి వెళ్తే 10 నిమిషాలు పడుతుంది. అడ్డదారులు వెళ్తే 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. నా జీవితంలో ఇంకొక నిమిషం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను వస్తా. ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు నాతోనే రావాలి.
లేదంటే బండెకి ఏ ఊరైనా వెళ్ళిపోతాను. మా నాన్న గురించి నీకు తెలుసుగా, ఈ జన్మకి ఫస్ట్ నైట్ జరగదు. రే మీ అబ్బా కొడుకులు ఇద్దరు నా ఫస్ట్ నైట్ కి సైంధవుల్లో అడ్డుపడుతున్నారేంట్రా? ఫస్ట్ నైట్ జరగాలంటే నా వెనకరా. నీ వెనక వస్తే నా ఫస్ట్ నైట్ ఎలా జరుగుతురా? అల్లుడు ఏం మావయ్య? అవునా అల్లుడు? అవునావా? బాగున్నా అల్లుడు. అవును, నాన్న ఎక్కడ? బయటికి వెళ్ళాడు, 5 నిమిషాలు వస్తాడు. బొంగురు కొద్దు మామ, ఆ. మీ కిష్టాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చేసాను. వాడికి ముక్కు కళ్ళు చెవులు అన్ని రేయ్. కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ. నేను వస్తాను రా. ఏయ్, Thanks, thanks. ఇంటి దాకా వచ్చి భోజనం చేయకుండా వెళ్తావా? రారా లోపలికి. భోజనం అంత ముఖ్యం అంటారా? ఏంటమ్మా, బాగున్నావా? బాగున్నావా? నా మనవడికి ఏం చెప్పి తీసుకొచ్చా? నువ్వు పోయావని చెప్పి తీసుకొచ్చానులే. రాగానే మొదలెట్టేశావా? తొందరగా పోతానా ఏంటి? రేయ్, ఏమైందిరా? మచ్చా లోపలికి వస్తుంటే పుల్లొట్లో తలపెట్టినట్టుగా ఉందిరా. నన్ను వదిలే మచ్చా, నేను వెళ్ళిపోతాను. ఎందుకురా మా నాన్నంటే నీకు అంత భయం? లోపలికి రా. అత్తయ్య, ఇటయ్యా, రాయ్యా రాయ్యా, ఎలా ఉన్నాయ్యా? బాగున్నావా? ఏటి పూసు పుల్లలో ఇంత సన్నబడిపోయావు? అది సరే గాని పిచ్చి ఆకలేస్తోంది. నీ చేత్తో 2 మంచి దోశలు వేసి తీసుకురా. అలాగే కారపొడి ఉందే, అది కూడా వేసి తీసుకురా. బాబు ఆ కారపొడి ముక్కు పొడి వేసుకొని నువ్వు తిను, నేను బయలుదేరతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? పిల్లు నా దేశం నుంచి భద్రంగా తీసుకొచ్చావు. కూర్చుని నువ్వు కూడా 2 దోశలు తినేళ్ళు. 2 నిమిషాలు ఇప్పుడే వేసి పట్టుకొస్తాను. అయ్యో నన్ను వదిలేరే. అయినా మీరు వేసే పుల్లట్ల కోసం నేను ఇంత దూరం వచ్చాను. ఒరే మచ్చా నన్ను వదిలేరా, నేను వెళ్ళి నా పిల్లల చేతి ఏదైనా స్పెషల్ గా చేయించుకుని తింటాను. అది మధ్యాహ్నం తినొచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ తిను. ఈ సినిమాకి శుభం కార్డు వేసే వరకు నన్ను వదిలేలా లేడే వీడు. మంచినీళ్ళు తీసుకుంటారా? తీసుకోండి. నాకేం తెలుసురా? నా కోడలు జడ్జి గారి కూతురు, నీకు కాబోయే భార్య. ఏంట్రా అలా లేచావు? నచ్చలేదు. భోజనమా లేక నీ భార్య? ఇంకా ఇక్కడే ఉంటే మన ఒంటికి మంచిది కాదు. ఎస్కేప్. నన్న మీరు ఎప్పటికీ మారరా? ఏమన్నావురా? కొట్టానంటే ఏంటనే ఇది? చెట్టందు కొడుకు మీదకి చెయ్యొద్దా? పెళ్ళొద్దంటే ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి? జడ్జి గారికి ఇచ్చిన మాట ఏం కావాలి? ఇదే మాట ఇంకెవడన్నా ఉంటే వాడిని ఇక్కడే నరికేసేవాడిని. కన్న కొడుకు కదని ఇంకా మాట్లాడుతున్నాను. ఇలా చూడు, నాకు మాన మర్యాదలే ముఖ్యం. నువ్వు ఈ పిల్లనే చేసుకోవాలి. చేసుకునేలా చేస్తాను. నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎవర్రా తను? అమెరికా అమ్మాయ? మీరు మనుషులు పెట్టి కిడ్నాప్ చేశారే, నిషా, ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నాను. రే రే రే, ఈ మాటే కదా నేను ఆ రోజు చెప్పాను. నా కళ్ళు కప్పి లవ్వు కాదు గివ్వు కాదు అని ఎన్ని కబుర్లు చెప్పాడు వీడు. ఎరా, ఆ రోజు ప్రేమించలేదు, ఈ రోజు ప్రేమిస్తున్నాను. అయితే ఏంటి? ఏంటమ్మా అయితే ఏంటంటావా? నువ్వు వాడించినట్టు ఆడడానికి నేనేమి గంగిరెద్దును కానురే. ఏ రోజైతే నువ్వు ఆ అమ్మాయితో తిరిగేవో ఆ రోజు నాకు ఇలా జరుగుతుందని తెలుసు. అందుకే తనని దాచిపెట్టాను. ఈ రోజు నా ముందే అమ్మాయిని లవ్ చేస్తున్నావని అన్నావంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి? అదంతా నాకు తెలియదు. ఫోన్లో నా ఇష్ట ప్రకారం జరుగుతుందని చెప్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఎందుకు నాన్న నా పెళ్లి విషయంలో ఇలా అడ్డం పడుతూనే ఉన్నారు? అడ్డం పడేది ఎవరు, నువ్వా నేనా? ఇలా చూడండి, నేను నిషాన్ సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. అందుకనే తను ఫారెన్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చాను రా. ఇప్పుడు తనకేం సమాధానం చెప్పను? అర్థమవుతుంది. చదువుకుంటే నేను చెప్పేది మీకు అర్థమయ్యేది. మీకు తెలిసిందల్లా కర్రలు కత్తులు గొడవలు. నన్ను కూడా మీలాగే మార్చేయకండి. దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతుకుతాను. రే సచ్చేలా రారా. రే నిన్నే ఇరా. అయ్యగారు, వీడు నీ ఈడు వాడే. చదువుకోలేదు, ఇదే ఊళ్ళో ట్రాక్టర్ తోలుతున్నాడు. పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో అమ్మ నాన్నలతో సంతోషంగా ఉన్నాడు. చదువుకున్న వాళ్ళేరా. కన్నవాళ్ళొద్దు అయిన వాళ్ళొద్దు సొంత ఊరు వద్దని దూరంగా వెళ్ళిపోతున్నారు. చదువు నలుగురిని కలుపుతుంది అనుకుంటే చదువుకున్న వాళ్ళేరా విడిగా వెళ్ళిపోతున్నారు. ఏరా, నీ సంపాదన కోసం మేము చేజాపి నించున్నామా? కన్న కొడుకు పెళ్లి చేసి చూసే హక్కు కన్న వాళ్ళకి లేకపోతే ఎందుకురా పెంచడం చదివించడం? నిన్ను చదివించడమే నేను చేసిన తప్పు, అంతేగా? ఏంటన్నా మీరు అనేది? చదువుకోకుండా ఇదే ఊళ్ళో తిని కూర్చొని ఉంటే ఇదిగో వీళ్ళగే ట్రాక్టర్ తోలుకోవాలి. రే నిన్నేమి కష్టాల్ని పంచుకోమని చెప్పడం లేదు, సంతోషాన్ని కలిసి ఉండి అనుభవించమంటున్నాను. ఏదైనా పండగ పబ్బం వచ్చినప్పుడు కన్న వాళ్ళతో 4 రోజులు కలిసి ఉండి భోంచేసి వెళ్ళిపో. రే, చెడుకైనా మంచికైనా ఎప్పుడు నలుగురు కావాలరా. అదెందుకు అర్థం చేసుకోవు నువ్వు? ఎప్పుడు చూసినా నలుగురు. ఆ నలుగురు మనకేం చేశారు? ఇలా చూడండి, నేను నలుగురు కోసం బతకలేను. నా ఇష్ట ప్రకారమే బతుకుతాను. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ ఇష్టం?
నిన్ను చదివించకుండా నీకు 10 ఏళ్లు రాగానే కూలి పనికి పంపించుంటే నువ్వు ఈ రోజులో మాట్లాడుండేవాడివా? మీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నేను మేజర్ని. నాకెవరు బలవంతంగా పెళ్లి చేయలేరు. ఓ, చట్టం మాట్లాడి ఎదిగిపోయావా నువ్వు? ఇలా చూడు, ఆ అమ్మాయి వల్ల ఇబ్బంది వస్తుందని అనుకున్నప్పుడే తన్ని దాచిపెట్టాను. ఇప్పుడు తన వల్ల ఈ పెళ్లి ఆగిపోతుందంటే నేను ఎంతకైనా తెగిస్తాను. మీరు పంతానికే చేస్తున్నారు. చూద్దాం, మీరు నేను తేల్చుకుందాం. మీరు చేయగలిగింది ఏదో చేసుకోండి. నాతో సవాల్ చేస్తావు నువ్వు? చూద్దాంరా, నువ్వు నేను తేల్చుకుందాంరా. చూద్దాం. అయ్యా పొల వ్యాపార భద్రత పట్టుకొచ్చాను. పిల్లాన్ని మాత్రం తీసుకురామంటే ఆ పిల్లని కూడా తీసుకొస్తావా? రే, ముందు వీడిని పైన కట్టి పడేయండి రా, తర్వాత చూద్దాం. రే, ఎవరా అమ్మాయి? దాన్ని ఎత్తుకొచ్చేయండి రా. ఈ రోజు నేను నా కొడుకు తేలిపోవాలి. నాతోనే సవాల్ చేస్తాడు వాడు. ఏంటి నా బాధ మీకు చెప్పిన అర్థం కాదు. పదండి. ఎప్పుడు చూసినా అబ్బా కొడుకులు ఇద్దరు పోటాడుకుంటానే ఉంటారు. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఒకటే గొడవలు. ఎందుకు వచ్చిన గొడవ? అబ్బాయి ఇష్ట ప్రకారం చేస్తే పోలా? నోరు మూసుకుంటావా? అర్థం పడతా లేకుండా మాట్లాడుతున్నావు. జడ్జి గారికి ఏం సమాధానం చెప్పమంటావు? నువ్వేం దిగులు పడకమ్మా, నీ పెళ్లి జామ్ జామ్ గా నేను జరిపిస్తా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మావయ్య. మీరన్నా మా డాడీ అన్నా నాకు చాలా గౌరవం. నా కోసం మీరు ఏదైనా చేస్తారు, కానీ నా ఇష్టాలు ఏమిటో తెలుసుకోరు కదా. ఏంటమ్మా నువ్వు అనేది? మొదటి నుంచి నేనంటే మీ అబ్బాయికి ఇష్టం లేదు. అందుకే పెళ్ళొద్దని ఊరొదలు వెళ్ళిపోయారు. మీరు బలవంతంగా మా ఇద్దరికి పెళ్లి చేసినా కలిసి బతకాల్సింది నేను. నాకు నచ్చని వ్యక్తితో నేను ఎలా జీవించగలను చెప్పండి. అందుకని నాకు నచ్చని వ్యక్తితో నా పెళ్లి జరగలేదు. కనీసం మీ అబ్బాయికి నచ్చిన అమ్మాయితో అయినా తన పెళ్లి జరిపించండి. అది కాదమ్మా, నేను నిజంగా మీరు నాకు ఏదైనా మంచి చేయాలనుకుంటే మీ అబ్బాయికి తను ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి చేయండి ప్లీజ్. మధు, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? చెవుకుల పులారావు కొడుకు ప్రేమించిన అమ్మాయి. ఫారెన్ నుంచి వచ్చింది. Oh God. God. బావా. చాలా బాగున్నాయి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాలని ఆ చౌకల పుల్లారావు నా కాలు ఎరిగేలా చేశాడు. ఇప్పుడు వాడి కొడుకు మాత్రం లవ్ చేయొచ్చా? వదిలిపెట్టను. మావా, ఎందుకు ఆవేశం? వాళ్ళందరికీ ఆ పెళ్లి పెద్ద సమస్యగా మారింది. ఆ సమస్య ఇంకా పెద్ద చేస్తాను. చిన్నయ్య, ఆ పట్నం నుంచి వచ్చిన అమ్మాయిని ఎవరైనా ఏమంటున్నారా? ఎటు వెళ్ళారు? పొలం వైపు. నువ్వు ఊరుకోతయ్యా, అసలు మనిషినా? ఆయన నేను పేరుకోవాలి. అసలు తండ్రి కాదు. Wow, what a haunting place. I'm going to make a documentary. Hey, okay, okay. దీనికేమైందయ్యా? ఎందుకు ఏడుస్తున్నావు? తీసుకొచ్చిన పిల్లని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట. వదిలే. ఆ పని నువ్వే చేసావని కిట్టే కోపంతో వెళ్ళిపోయాడు. ఏమంటున్నావు నువ్వు? దూకుడు సుత్తే అడ్డొచ్చిన వాళ్ళ తలలు నరికేసేలా ఉన్నాడు. బ్లేడ్ తో పెన్సిల్ చెక్కడం రాదు, తల నరికేస్తాడా? అయ్యో అట్టనబాకన్నా, ఏదో జరగక ముందు వెళ్ళి కాపాడన్నా. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదన్నా. బండి పోనీ. What a posture. Oh. What a shot. Wow. Hey, this is Krishna from Anakapalli and this is a deal affiliated well. Wow, what an interesting place, man. Hey, Anu, darling, give me a look, man. Krishna, I'll kill you, you bloody fool. You. Okay, this is an adventure, man. A real kidnapped by a village villain. Hey, ఊరికే ఉండలేవా? ఏంటో వెళ్ళి చూడండి రా.
హలో హలో పోలీస్ స్టేషన్ సార్ మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ఏంటైనా ఈ గొడవ బావిల నుంచి మాట్లాడుతున్నట్టుంది. సార్ నేను యాక్చువల్లీ బావిలో నుంచే మాట్లాడుతున్నాను సార్. సార్ సార్ హలో హలో ఏమైంది బావా? సిగ్నల్ కట్ అయిపోయింది. Be careful, it's slippery, man. నువ్వు జాగ్రత్తగా రా. Hey, Nisha, where is she going? God, what the hell is she doing? Anu, Okay, bye-bye. కాపాడండి సార్, వాళ్ళు నన్ను పట్టుకోవడానికి. కాపాడండి సార్, వాళ్ళు నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు సార్. ప్లీజ్ సార్, కావాలని ఎవరమ్మా నువ్వు? చిలుకల పుల్లారావు గారి కోడలి. ఎవరింటి కోడలు మీద చేసుకుంటారో తెలుసా మీకు? చిలుకూరు పుల్లారావు కృష్ణయ్య బాబుని. రా నిషా. నాన్నా వద్దు, వదిలేయండి. చెప్పేది వినండి, తను వదిలేయండి. వదిలేయండి నాన్నా. మీ నాన్న మెల్లిగా కత్తెత్తుతావా? కళ్యాణ్, తొందరపడకు. రారా. మర్యాదగా చెప్తున్నాను, వదిలేయండి. వదులుతారా లేదా? వదిలిపెట్టరా, నన్ను వదిలిపెట్టరా. నరకండి నాన్న, నేను నరికి చంపేయండి. ఎలాగో ప్రశాంతంగా బతకనివ్వరు, ఒకేసారి చంపేయండి. చెప్పేది వినండి. నరికేయండి అన్న, నరికేయండి. రారా రారా రే, రారా నా కొడక. ఇప్పుడురా 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 నువ్వు నా వారసుడు అనిపించావు. ఇది చాలరా రే. చూసారా నా కొడుకు ఎంత అందంగా కత్తి వేసినాడో? ఎంతైనా పులి కడుపున పులే పడుతుందిరా. అదేరా మన రక్తం, అదేరా మన రక్తం. రే ఇకపై వారం వర్జం అంటూ చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఇడరా చెయ్యి. ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే మీ ఇద్దరికి పెళ్లి. రే ఏర్పాట్లు చేయండి. ఎలా ఉన్నావు? బాగున్నారా? ఎప్పుడు వచ్చావు? సారీ. రండి.
నేను చాలా భయపడ్డా. Hey, శ్రీనివాస్ ఏంటి ఎంత లేటు? లేదురా కొంచెం పని ఉండి లేట్ అయింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే తాళేదురా ఈ ఊర్లో ఉంటే నాకు ఫస్ట్ నైట్ జరిగేలా లేదు, అందుకని వేరే ఊరు వెళ్ళి చేసుకుంటాను. బాయ్. వాయించట్రా భజంత్రీలు, కట్రా తాళే. అనుకున్నది సాధించా. తప్పుకో నేను నా కొడుకుతో ఫోటో దిగుతాను. అందరూ రెడీయా? నవ్వండి నవ్వండిరా. కత్తి లాంటి పిల్లరా, కళ్ళు కళ్ళు కలపరా.